వచ్చింది. మత్తుతో జీవితం చిత్తు, గంజాయికి బానిసగా యువత, బాధితుల్లో విద్యార్థులే అధికం. యథేచ్ఛగా లభ్యమవుతున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, యువత విద్యార్థులే లక్ష్యంగా గంజాయి ముఠాల విక్రయం అంట. ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితం, నేడు జిల్లా కేంద్రాలకు పాకినమైంది, గ్రామాల్లో కూడా పోయింది నిజంగానే పోయింది. మత్తుతో జీవితం చిత్తుగా మత్తుతో జీవితం చిత్తు, గంజాయి మత్తు వారి జీవితంలో చీకటి నింపుతున్నది. అంతేకాకుండా మత్తులో లైంగిక దాడులు, హత్యలు, దారిదోపిడీలే కాకుండా చివరకు ఆత్మహత్యలకు సైతం పాల్పడే స్థితికి చేరుకుంటున్నారు. యువత లక్ష్యాన్ని మరిచి మత్తులో జోగుతున్నారు. సులువుగా సంపాదించేందుకు మత్తు పదార్థాల విక్రేతలుగా మారుతున్నారు. సరదాగా ప్రారంభమైన అలవాటు వ్యసనంగా మారుతుంది. గంజాయి మత్తుకు అలవాటు పడి నేరాలకు తెగబడుతున్నారు. ఇటీవల జరుగుతున్న చాలా నేరాలకి ఈ మత్తే ప్రధాన కారణం. ఈ మత్తులోని యువత గొడవలు, కొట్లాటలకు ఎగబడుతున్నారు. వీటిని అరికట్టాల్సిన పోలీసుల్లో కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాలయాల్లోకి సైతం ఈ విషపు మత్తు ప్రవేశించింది. నగరాల నుంచి పట్టణాల నుంచి పల్లెలకు సైతం గంజాయి మత్తు చేరి ఎందరో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నదంట. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే గంజాయి మెట్రో నగరాలకే పరిమితమైనది, కానీ ఇప్పుడు అంత పాకింది. అంత పాకింది. యువత విద్యార్థులే లక్ష్యంగా గంజాయి మత్తులో యువత పక్కదారి పెట్టడమే కాకుండా వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నది. యువత విద్యార్థులే లక్ష్యంగా గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. పుట్టినరోజులో ఇతర పార్టీలు చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు నేరుగా గంజాయి ఈ కాలేజీలకు కూడా చేరింది. ఇంజనీరింగ్ కాలేజీలకు, మెడికల్ కాలేజీలకు కూడా చేరింది గంజాయి. నిజంగా బర్త్డే పార్టీలు అంటే గంజాయి తేలింటుంది అక్కడ. దీంతో వారు దానికి బానిసాయి తమ బంగారు భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రుల ఆశయాలను కూడా నీరు గార్చుతున్నారు. డ్రగ్స్ మత్తులో ఇంట్లోని వారిని ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ఘర్షణకు దిగుతున్నారట. చూడు, ఇక బయట వాళ్ళతోటే కాదు పంచాయతీ, కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా కొడుతున్నారు. గట్టుంది పరిస్థితి. రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారంట. మత్తు పదార్థాలతో యువత పెడదవ పడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం సుదూర ప్రాంతాల్లో కార్పొరేట్ కళాశాలలో డబ్బులు వెచ్చించి చదివిస్తున్నా కొందరు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కళ సాకారం కాకముందే కొందరు తమ పిల్లల భవిష్యత్తు కళ ముందు చూస్తూ కుమిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలను అరికట్టలేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా 15 నుంచి 25 ఏళ్ల యువతనే టార్గెట్ చేస్తూ మత్తు పదార్థాల విక్రయిస్తున్నారు. మొదటి దశలోనే కనుగొని తమ పిల్లలను కొందరు తల్లిదండ్రులు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారంట. మార్చుకున్నా కూడా మారతలేరు, అట్లా తయారైపోయారు. ఒక్కసారికి గంజాయికి అలవాటు పడితే అంత ఈజీగా ఆ మత్తు వదలరంట. వస్తున్న సమాచారం అంత డేంజర్ అంట. అది ఎక్కువ రాత్రి వేళలనే చేస్తున్నారంట. నివారణ మార్గాలు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికెట్టేందుకు విస్తృతమైన దాడులు చేస్తే విక్రయాలను నిరోధించవచ్చు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా వ్యవహరిస్తే మాదక ద్రవ్యాలను అరికట్టవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలపై తరచూ విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండాలి. ఇక మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలు. యువత మాదక ద్రవ్యాలు సేవించడంతో గుండె, మెదడు, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందట. నీకు గుండెపై కాదు, ఇంకే గుండెపై కాకుండా ఇంకే దానిపైన ప్రభావం చూపినా వాళ్ళు మత్తు వదులుతలేరు, అంత బానిస అయిపోయారు. ఘోరంగా ఉంటుంది. అంటే వాస్తవంగా కూడా ఇక ఈ గంజాయి తీసుకుంటే, అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే సీక్రెట్ కనుక్కున్నది, గంజాయి తీసుకుంటే ఎంతకైనా తెగిస్తారంట. అసలు ఎవడు కనిపించడు. అసలు ప్రపంచం అంతా చిన్నగా అయిపోతుంది వాళ్ళ ముందల. చెప్తున్న పరిస్థితి. ఎవడు ఎంత పెద్దోడు, పోలీసు కాదు, ఎవరిని లెక్కయ్యారట. అంత మొత్తం అంట గంజాయి. మరి యువత ఎందుకు అట్లా తయారవుతుండ్రో ఏం కథనో ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి. ఎవడేం చేయలేడు. ఇక వాళ్ళే చర్యలు తీసుకోవాలి, కఠినంగా కావాలి. ఎవరేం చేయలేరు. వాళ్ళు అట్లా పెడదోమని పట్టకూడదు. అంటే వాళ్ళని చదువులో